హాయ్ అండి, హ్యాపీ సండే అందరికీ. ఒక పాట పాడదాం. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు కడలిపోతారు, కరుణ గల యేసు నీతో ఉంటాడు, నీతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో. ఎవరెవరో ఎదురవుతుంటారు మన ఈ జీవిత ప్రయాణంలో. ప్రాణానికి నా ప్రాణం అంటారు, కష్టాల్లో వాళ్ళు కడలిపోతారు. ఎస్, మనం నమ్మిన వాళ్ళు అసలు ఈ లోకంలో ఎవరిని నమ్మకూడదు. నమ్మకుండా ఎలా కాపురం చేస్తాం, నమ్మకుండా ఎలా వాళ్ళకి టైం ఇస్తాం? నమ్మితేనే కదా. నమ్మకం మీదే దెబ్బ కొడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. అది మొగుడైనా, ఇంకొకళ్ళైనా, సిస్టర్స్ అయినా, బ్రదర్స్ అయినా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా, కన్న కూతురులైనా నమ్మకం మీదే దెబ్బ కొడుతున్నారు. సో ఎవరు నమ్మగలం చెప్పండి? ఒక ఇద్దరు మనుషులు నడవాలంటే నమ్మకం, ట్రస్ట్, ఒక బిలీవ్, అంతే కదా. బిలీవ్, వాళ్ళని నమ్ముతాం. సో మొట్టమొదటి చీటింగ్ ఏంటంటే నమ్మకం మీద. అందుకే ఈ లోకంలో ఎవరికి ఎవరు దేవుని మీదే మన నమ్మకం ఉంచుకోవాలి. ఓకే, ఆయన మీద నమ్మకం ఉంచినప్పుడు ఆయన ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడు, మనుషులు విడిచిపెడతారు. సో ప్లీజ్ దేవుని పైన మాత్రమే నువ్వు నమ్మకం ఉంచు, మనుషుల్ని ఎవ్వరిని నమ్మద్దు. ఓకేనా? మన జీవితంలో అనేక మంది ఎదురవుతూ ఉంటారు, ప్రాణానికి ప్రాణం అంటారు, నమ్మిస్తారు, తర్వాత హ్యాండ్ ఇస్తారు, హృదయాన్ని గాయపరుస్తారు, అవమానపరుస్తారు, సింగిల్గా నడు రోడ్డు మీద విడిచిపెట్టి వెళ్ళిపోతారు, నట్టేట్లో ముంచేస్తారు. సో ఈ క్షణికాల స్వల్పకాల సుఖభోగాల కోసం, ఈ కొంతకాలమే ఈ లైఫ్ కోసం యుగయుగాలు పరలోకాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నామా? దేవుని మీద నమ్మకం ఉంచు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్.